Yes, Sir. Thank you. I started the parable of soil. మరి దైవజనులు దేని గురించి మరి What's the portion I ప్రస్తావించారు told? మీకు గుర్తుందా? వాక్యము, మంచి నేల, లోకం గురించి చెప్తాను. విత్తనమును గురించి. Yeah, what's the portion of Bible I told? దేవుని అంటే బైబిల్లో ఏ రిఫరెన్స్ ని ఏ వాక్యాన్ని వారు ఆధారం చేసుకుని చెప్పారు? Matthew 13:1-23. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుండి 23 వచనాలు మనం ఆధారం చేసుకొని మనము Mark 4:1-20. మార్కు సువార్త 4వ అధ్యాయం 1 నుండి 20 వచనాలు. Or Luke 8:4-15. లూకా సువార్త 8వ అధ్యాయం మరి 4 నుండి 15 వచనాలు కూడా మనం చూడడం జరిగింది. Okay, we will not be seeing all the three now. మన యొక్క అన్ని వాక్యాలు కూడా మనం చూడట్లేదు కానీ I shared some few important verses. Do you remember that? మరి అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలను దైవజనులు బోధించారు. ఎవరికైనా గుర్తుందా అండి? Mark 4:13. మార్కు సువార్త 4వ అధ్యాయం 13వ వచనం చెప్పారు. Jesus said, don't you understand this parable? Then how will you understand any other parables? మరి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, ఈ విషయాలు మీరు గ్రహించలేనట్లయితే మిగతా విషయాలను ఎలా, ఈ సులువైనటువంటి యొక్క ఉపమానాన్ని గ్రహించలేనట్లయితే మిగతా విషయాన్ని ఎలా గ్రహిస్తారు అని ప్రశ్నించారు ఆయన. The same question is for you all. How many of you have understood what I shared last week? మరి అదే ప్రశ్న మిమ్మల్ని కూడా అడుగుతాను. మరి గత వారంలో నేనేం బోధించాను? Mark 4:11. మార్కు సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. Similar, it is same in Matthew 13:11-12. మరి ఈ విషయాలు కూడా మరి మత్తయి సువార్త 13వ అధ్యాయం 11 నుండి 12 వచనాలు కూడా సేమ్ గా మనం చూస్తూ ఉంటాం. And Luke 8:10. లూకా సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూస్తాం. How many of you remember this portion? మరి ఎంతమంది గుర్తున్నాయండి ఈ విషయాలు? తెలియజేయండి, మీకు ఎంతమంది గుర్తున్నాయి? Mr. Vijay has raised the hand. Praise God for that. Can you explain what is this parable? This విజయ ఆంటీ మరి ఎత్తారు కాబట్టి మీకు ఏం అర్థమైందో చెప్తారా ఆంటీ? సార్, ఈ ఉపమానం గురించి అయితే చెప్పినారు, మంచి నేల గురించి చెప్పినారు. విత్తనం అంటే వాక్యము, నేల అంటే హృదయము, లోకం అంటే సాతాను. అంటే ఈ ఉపమానము గురించి తెలియకపోతే మనం ఏమీ నేర్చుకోలేమని ఇంకా చెప్పారు. వాక్యాన్ని విత్తనము అంటే విత్తనం అంటే వాక్యము, ఆ వాక్యాన్ని మనం పఠిస్తూ ఉండాలి. నేల అంటే హృదయము, ఆ హృదయంలో వాక్యం ఉండాలి. లోకము, ఇవన్నీ సాతాను ఎత్తుక్కొని పోకుండా వాటిని మనం భద్రపరచుకోవాలి. Thank you, sister. You told well, but Mark 4:11, what does that mean? మరి మీరు చాలా చక్కగా చెప్పారంటే గారు. మరి మార్కు సువార్త 4వ అధ్యాయం 11వ వచనం మీరు మిస్ చేస్తారు. అక్కడ ఏముందండి? దేవుని రాజ్య మర్మముల గురించి రాయబడండి. Pardon me?
మరొకసారి చెప్పండి. దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది. Lord used two words there, to you and to them. What is that? To you, to them. మరి ఇక్కడ దేవాతి దేవుడు రెండు విషయాల్ని మరి ఆయన చెప్తా ఉన్నారు. ఒకటి ఆయన శిష్యులకి, మరొకటి మనకి చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు? దేవుని రాజ్యం యొక్క మర్మము మనకు కూడా అనుగ్రహించబడ్డది. వారితో పాటు శిష్యులుగా ఉన్న ప్రెసెంట్ డిసైబుల్స్ కి, పాస్ట్ వారు 12 డిసైబుల్స్ కి అనుగ్రహించబడ్డది పాస్టర్ గారు. It's given to you, not to them. What is that? You and them. మరి ఇక్కడ దేవుని రాజ్యం యొక్క మర్మాలు వారికి కాదు, మనకే అనుగ్రహించబడ్డది అని ఇక్కడ మనం చూస్తున్నాం. మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని చూస్తా ఉన్నాం. How many of you understand Bible? ఎంతమందికి బైబిల్ అర్థమైందండి? It's some book or it is some notebook? ఇది ఒక పుస్తకం అంటారా, లేకపోతే ఇది రాసుకోవడానికి ఒక పుస్తకమా? ప్రేమ లేఖ. Yeah. It's in English or Telugu or it's in Latin and Greek? మరి ఇది లాటిన్ లో ఉందా, గ్రీక్ లో ఉందా, తెలుగులో ఉందా, హిందీలో ఉందా, ఇంగ్లీష్ లో ఉందా అండి? ఇక్కడ లేదు సిస్టర్, ఇది దేవుడు మనకి ఇచ్చినది. అవును. It's a love letter. Praise God. Yeah. So I had told you all to hold the Bible and tell something. What was that? మరి బైబిల్ని మీ చేతిలో పట్టుకొని ఒక మాటను చెప్పమని చెప్పాను. మీకు ఏం చెప్పానండి అది? మార్కు సువార్త 4:11. సార్ ఇప్పుడు అడిగింది సిస్టర్ వాక్యము. కాదంటే బైబిల్ చేతిలో పట్టుకొని ఒక మాటను చెప్పమన్నారు కదా, ఏంటి, ఏం చెప్పమన్నారు, గుర్తుందా అని అడుగుతున్నారు. This is my love letter. మరి ఏం చెప్పారంటే ఇది నా ప్రేమ లేఖ. What is this? అదేంటండి? లవ్ లెటర్. So what should you do? మరి మనం ఏం చేయాలి? నేను భద్రంగా చదువుకుంటూ ఉండాలి. You should incline your ears, your heart, your mind, your ear to this. మీ యొక్క చెవులను, మీ యొక్క కనుదృష్టిని, మీ యొక్క హృదయాన్ని సంపూర్ణంగా మీరు వాక్యం మీద దృష్టి పెట్టేవారుగా ఉండాలి. I'll change each day as the Bible says. మరి ప్రతిరోజు కూడా మనం నూతనంగా మార్చబడతా ఉంటాం. బైబిల్ చెప్పిన ప్రకారం మనం చదివి పఠించగలిగినట్లయితే. I will not be the same again. మరి నేను మునుపున్నటువంటి స్థితిలో మరలా నేను ఈ రోజు కూడా అలా ఉండనండి. What does that mean? దాని అర్థం ఏమయ్యింది?
If we had doubt, fear, uncertainty earlier, today we should not have after reading Bible. మరి నిన్నటి దినం మీకు భయము, ఆందోళన, కలవరము ఉన్నట్లయితే ఈ రోజు మీరు బైబిల్ చదివినందుకు అవన్నీ కూడా మీ నుండి దూరం అయిపోవాలి. Amen. ఆమేన్. Okay. Now, can sister you explain me what is that Mark 4:13? మరి మార్కు సువార్త 4వ అధ్యాయం 13వ వచనం అర్థమైన విషయాలు చెప్పండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. ఈ ఉపమానమును గురించి తెలియకపోతే ఇంకా వేరే ఉపమానంలో ఏమి మీకు తెలియనని ప్రశ్న వేస్తున్నారు సార్. How will you understand? మరి ఎలా అర్థమవుతుంది ఈ ఉపమానం? విత్తినప్పుడు అంటే వాక్యము మనము విత్తినప్పుడు అలాగే దాన్ని నేర్చుకునేటప్పుడు మనకు అర్థమవుతుంది. విన్నప్పుడు When you have Holy Spirit in you, you will receive, but others, they don't have the Holy Spirit, so they don't understand. మరి మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి మీరు గ్రహించగలుగుతారు. ఇతరులో పరిశుద్ధాత్మ దేవుడు లేడు కాబట్టి వారు గ్రహించలేరు. How do you receive Holy Spirit? మీరు ఎలా పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారు? You have to fast, you have to cry, you have to pray to God, then He'll give you. మరి మీరు ఉపవాసం ఉండి కన్నీరు కాల్చి బాధ, వేదన, దుఃఖంతో ఉన్నప్పుడు దేవుడిస్తాడా? అలా ఉంటే పాప క్షమాపణ పొందుకున్నప్పుడు, బాప్తిసము రక్షణలోకి వచ్చినప్పుడు. Oh. It's a free gift of Holy Spirit. మా పరిశుద్ధాత్మ దేవుడు మనందరు కూడా ఉచిత బహుమానమై ఉన్నాడు. For us to be part of the family. మరి ఎందుకంటే ఆయన కుటుంబంలో పాలిభాగస్తులు అవ్వాలనే ఆయన ఆలోచన. You understand the meaning of family? మరి కుటుంబము అంటే మీకు అర్థమైందా అండి? ఆయన రక్తంలో కడగబడిన వారందరూ ఒక కుటుంబము. Yeah. What did you do to get that? మరి మీరు ఆయన రక్తంలో కడగబడ్డానికి మీరేం చేశారు? ఆయన నిజమైన దేవుడని, రక్షకుడని నమ్మినాము, బాప్తిసము తీసుకున్నాము. ఆయన రక్తంలో కడగబడినారు. You did any other work? మరి దీనికి మినహాయించి ఇంకేమైనా క్రియలు చేశారా మీరు? No. Praise God. It's a free gift. అది ఉచిత బహుమానమైంది. See, in a family means you are part of a group. మరి కుటుంబము అనగా సమూహము. I'm in a family means I know my father, I know my mother, I know my sister, I know my brother, I know my relations. మరి నేను కుటుంబంలో పాలిభాగస్తుని అయ్యున్నానంటే నాకు తెలుసు నా తండ్రి ఎవరో, నా తల్లి ఎవరో, నా స్నేహితులు ఎవరో, నా స్నేహితురాలు, లేకపోతే నా యొక్క సహోదరి సహోదరు నాకు తెలుసు. I need not do anything to know them. నేను ఏమి చేయనక్కర్లేదు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి. But because I'm in the family, I know them. నేను కుటుంబంలో ఉన్న వ్యక్తిని కాబట్టి వారు నాకు తెలుసు అంతే. So in the same way, when we have Holy Spirit, we are in the family and we know what God wants us to know. మరి అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు కాబట్టి మనమేదో చేయని అవసరం లేదు, కానీ మనము మన స్వతహాగానే కుటుంబంలో పాలిభాగస్తులమై ఉన్నాం.
So Bible is not something in Latin and Greek. మరి బైబిల్ అంటే ఏదో లాటిన్ భాషనో లేకపోతే గ్రీకు భాషలోనో ఉన్నది అనుకోకండి. It's in the language you can understand because you are of the family. ఎందుకంటే మీకు ఏ భాష అయితే అర్థమవుతుందో అదే భాషలో మరి లిఖించబడడం జరిగింది. ఎందుకంటే మీరు ఆయన కుటుంబంలో పాలిభాగస్తులైనారు కాబట్టి. So that you can understand that. కాబట్టి కుటుంబంలో పాలిభాగస్తులైనందుకు ఆ వాక్యాన్ని మీరు సులువుగా అర్థం చేసుకోగలుగుతున్నారు. If you don't understand, మీరు ఒకవేళ గ్రహించలేనట్లయితే you are not you, but you are them. మరి They. నీవుగా లేవు కానీ నీవు వారి వలె ఉన్నావు. What is that? They means what? అంటే వాళ్ళు అంటే ఎవరు? Unbelievers. No, who are not of family. మరి కుటుంబంలో పాలిభాగస్తులు అవ్వని వారు ఎవరు? ఆయన రక్తంలో కడగబడిన I'm not able to hear you, sister. అన్యులు బయట వారు. Pardon me? యేసుక్రీస్తు అన్యులండి బయట వారు. అన్యులు. Yeah. దేవునిని ఎనగని వారు. Who are that? Gentiles, Pastor గారు. They are telling Gentiles. Yeah. The people who do not know God. మరి అన్యులు అంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారు. They will not understand Bible. మరి వారికి వాక్యం అర్థం అవ్వదండి. Can you read Matthew 13:15? మరి మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం చదువుతారా? త్రోవ పక్కనున్న వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. Matthew 13:15. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. కనుక మీరు వినుట మట్టుకు విందురు కాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కాని ఎంత మాత్రమును తెలుసుకొనరని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. What did Isaiah said? యెషయా గారు చెప్పిన మాట ఏంటండి ఇక్కడ? వినుట మట్టుకు వింటారు గాని గ్రహింపరు, చూస్తారు గాని అంత మాత్రం తెలుసుకోరండి. If they do that, what will happen? ఒకవేళ వారు అలా చేసినట్లయితే ఏం జరుగుతుంది? These verses are very important. We should remember this. ఈ యొక్క వచనాలు చాలా ప్రాముఖ్యమైనవండి. మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం. Isaiah 6:9. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందరు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుతుందరు గాని తెలుసుకొనుకుందురు. Here in Matthew 13:15, we saw two words, heal and forgiveness of sin. ఇక్కడ మనం రెండు విషయాలు గమనిస్తాము. మత్తయి సువార్త 13:15 వచనంలో ఆ రెండు వచనాల్లో అంతర్యం ఏంటంటే ఒకటి స్వస్థత, మరొకటి క్షమాపణ. It's not separate. అలా రెండు వేరు కాదండి. It's interchangeable. అవి రెండు కూడా చాలా దగ్గర సన్నిహితమైనటువంటివి. A person whose sins are forgiven, he is healed. మరి ఏ వ్యక్తి యొక్క పాపాలైతే క్షమించబడతాయి ఆ వ్యక్తి స్వస్థత పరచబడ్డాడు. A person who's healed, his sins are forgiven. మరి ఏ వ్యక్తి అయితే మరి స్వస్థపరచబడ్డాడో ఆ వ్యక్తి యొక్క పాపాలు కూడా క్షమించబడ్డాయి.
It's not that God will only forgive, but He'll not heal. మరి దేవుడు క్షమించినంత మాత్రానే స్వస్థత పొందుకుంటారని దాని అర్థం కాదు. He'll heal and He'll forgive also. మరి ఆయన స్వస్థపరిచి కూడా క్షమించగలడు. How many of you need healing and forgiveness? మరి ఎంతమందికి క్షమాపణ అదే రీతిగా I asked a question. How many of you need that? మరి ఎంతమందికి స్వస్థత క్షమాపణ హృదయం కావాలి? Praise God, praise God, praise God. Okay. So you need to know, understand the Bible. మరి మీరు వాక్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. It's not just holding in your hand will help you. ఏదో బైబిల్ని మీ చేతిలో పట్టుకున్నంత మాత్రాన సహాయం చేస్తుందని కాదు. You should understand the Bible. మరి వాక్యాన్ని మీరు గ్రహించగలగాలి, అర్థం చేసుకోగలగాలి. The word will heal you and forgive you. ఎందుకంటే వాక్యం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది, వాక్యం మిమ్మల్ని క్షమిస్తుంది కాబట్టి. Good example in that is the word used by Lord is the heart is waxed. మరి చాలా మంచి ఉదాహరణ ఏంటంటే హృదయము మైనంతో పోల్చబడి ఉన్నది. Waxed, what is that I explained last week? మరి మైనము అంటే దాని గురించి దైవజనులు ఏమని బోధించారు? కొవ్వొత్తిలో ఉంటుంది కదండి మైనము. మెత్తనండి. What is that? సాఫ్ట్. Very good example is candle. చాలా మంచి ఉదాహరణ ఏంటంటే మరి క్యాండిల్. How many of you have seen candle? ఇంతమంది క్యాండిల్ ని చూసారు, కొవ్వొత్తిని చూసారండి? When there's no current in house, you use that, right? మరి మీ ఇంట్లో కరెంటు లేని సమయాల్లో దీన్ని వాడతారు కదండి? Yes, Pastor. Have you seen how the candle is made? మరి మీరు ఎప్పుడైనా చూసారా క్యాండిల్ ని, కొవ్వొత్తిని ఎప్పుడు ఎలా తయారు చేస్తారో? The disciples and multitude of people were with Christ. మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని శిష్యులతో పాటు చాలా మంది జనసమూహం వెంబడిస్తా ఉన్నారు. That means they don't hate God. దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి ద్వేషించేవారు అని దాని అర్థం కాదు. But they love God. దేవుని వారు ప్రేమిస్తా ఉన్నారు. But they're not sensitive to the Spirit. కానీ వారు దేవుని ప్రేమిస్తున్నారు కానీ పరిశుద్ధాత్మకు సున్నిహితంగా ఉండలేకపోతున్నారు. They are sensitive to their natural senses. మరి వారు కలిగినటువంటి 5 ఇంద్రియాలకి వారు సున్నిహితంగా ఉంటున్నారు, సమీపంగా ఉంటున్నారు కానీ పరిశుద్ధాత్మకు ఉండలేకపోతున్నారు. What's the natural 5 senses? మరి 5 ఇంద్రియాలు ఏంటండి? కన్ను, చెవి, నోరు. నోరు, హృదయం. Seeing, hearing, smelling, tasting, and feeling. మరి చూడడము, వినడము, మరి ఆ యొక్క రుచిని చూడడం, అదే రీతిగా And we allow these 5 things to dominate our life. మరి మన జీవితంలో ఈ 5 విషయాలు మన మీద where the Bible becomes of no use. మరి ఆ సమయంలో వాక్యము నిష్ప్రయోజనం అవుతుంది. Because we allow these 5 things to dominate our mind. ఎందుకంటే ఇవన్నీ కూడా మన మీద, మన యొక్క మనసు మీద ఆధిపత్యం చెలాయించడానికి అవకాశం ఇస్తాం కాబట్టి. For example, how many of you know 1 Peter 2:24? మరి ఎంతమందికి మత్తయి సువార్త మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం ఎంతమంది తెలుసు? 2:24. 2వ అధ్యాయం 24వ వచనం ఎంతమంది తెలుసండి? Yeah, Jesus is my victory. Sister has raised hand. What is that, sister? Tell. మరి దాని అర్థం ఏమైంది? మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు
మన పాపములను రాను మీద మోసము. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. What is that? ఆయన పొందిన గాయముల చేత స్వస్థత కలుగుచున్నది పాస్టర్. No, 1 Peter 2:24. మనం మొదటి పాప పేతురు విషయమై చనిపోయి నీతి విషయమై జీవించను. 1 Peter 2:24. మొదటి ఆయన పేతురు పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనపడలేదు. 24. ఓకే. మనం పాపం మనము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. How are you healed? మరి ఎలా మీరు స్వస్థత పొందుకున్నారు? ఆయన పొందిన గాయముల చేత. How many of you believe that portion? ఎంతమంది ఈ వచనాన్ని విశ్వసిస్తా ఉన్నారు? If you hear a bad doctor's report, మరి డాక్టర్స్ మీకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా do you believe 1 Peter 2:24? మరి ఆ సమయంలో మీరు మొదటి పేతురు 2:24 విశ్వసించగలుగుతారా? Yes, Sister Blessy has told. Okay. Why, sister? మరి అలా అయితే ఎందుకు విశ్వసిస్తున్నారు కదా, ఎందుకు? నేను కూడా విశ్వసిస్తున్నాను సార్. Because our heart becomes sensitive to doctor's report. ఎందుకంటే మరి డాక్టర్లు వైద్యులు ఇచ్చినటువంటి ఆ యొక్క సమాచారం మీద మనము సున్నిహితంగా మారిపోతూ ఉంటాం. I am telling with myself as an example. ఎందుకంటే మరి దైవజనుల యొక్క వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఉదాహరణ వారు చెప్తా ఉన్నారు. 2010 doctor told that I will die. మరి 2010 సంవత్సరంలో డాక్టర్స్ ఇచ్చిన సమాచారం ఏంటంటే నువ్వు చనిపోతావు. Is it 2010 or 2024? మరి ఇది 2010 లేకపోతే 2024 అండి. 24. So I am still alive. మరి నేను ఇప్పుడు కూడా జీవిస్తూనే ఉన్నాను. Is that because of my strength or it's because of God's grace? మరి God grace. నన్ను బట్టి నేను జీవిస్తున్నానా, లేకపోతే నా శక్తిని బట్టి జీవిస్తున్నానా, లేకపోతే దేవుని యొక్క కృపను బట్టి జీవిస్తున్నానా? దేవుని దేవుని యొక్క కృపను బట్టి. So our heart should be sensitive to God's word. మరి మన హృదయాలు దేవుని యొక్క వాక్యానికి సున్నిహితంగా ఉండగలగాలి. We should not be sensitive to what we hear from others. మరి పక్కన వారు లేకపోతే ఇతరులు మరి చెప్పిన విషయాల మీద మనము మనసు నుంచి సున్నిహితంగా మారకూడదు. కానీ When I hear that I am not going to be healed, మరి నేను ఆ విషయాల్ని పక్కన ఇతరులు చెప్పిన విషయాన్ని బట్టి నేను స్వస్థత పొందుకోను. కానీ I would have heard the same report from others also. ఇదే సమాచారాన్ని ఇతరుల ద్వారా కూడా నేను విన్నాను. The same problem had some other people had. ఇదే సమస్య ఇతరులకు కూడా ఉందండి. They passed away. వాళ్ళు చాలా మంది కూడా నిద్రించారు. So Alex, you're not something special. You will also pass through. మరి ఏ యొక్క సమస్య వచ్చింది కాబట్టి నువ్వేమో ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కాదు, నువ్వు కూడా చనిపోతావు అని చెప్పారంట. Unless we are not sensitive to the truth, మరి వాక్యానికి సున్నిహితంగా లేనట్లయితే we will not understand the truth. మరి సత్యాన్ని, వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేము. It is very important. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. So you may know 1 Peter 2:24 by heart. మరి మొదటి పేతురు 2:24 మీ నోటి కంఠస్థం ఉండొచ్చు, అయినప్పటికీ కూడా But if you are not sensitive to the word, మరి దేవుని వాక్యానికి మీరు సున్నిహితంగా ఉండేవారు ఉండకూడదు. you may be sensitive to the report what the others say. మరి ఇతరులు ఇచ్చినటువంటి సమాచారం మీద మరి మీరు మరి సున్నిహితంగా ఉండొచ్చు. కానీ So we will not experience the healing and the deliverance. మరి దేవుడు మనకిచ్చే స్వస్థత, ఆ యొక్క విడుదలను మనం అనుభవించలేం. So with this portion, I will come into the parable. మరి ఈ విషయాల్ని మనసులో మీరు పెట్టుకొని మరి వాక్య భాగంలోకి మనం వెళ్దాం. What are the 3 verses I told? మరి 3 వచనాలు దైవజనులు ఏం బోధించారండి?
మత్తయి, మార్కు, లూకా. If you don't understand this parable, you will not understand any other thing. ఈ విషయాలు మీరు గ్రహించలేనట్లయితే మరి మిగతా ఉపమానాలు ఏవి కూడా మీరు అర్థం చేసుకోగలేరు. It's given to you and not to them. మరి ఈ విషయాలు మీకు అనుగ్రహించబడ్డాయి కానీ వారికి కాదు. What is that? You and them means what? మీరు వారు అంటే దాని అర్థం ఏంటండి? వాక్యం తెలియని వారు మేము. Everyone come to church. మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని సంఘానికి వస్తూ ఉంటారు, మందిరానికి వస్తూ Everyone come ఉంటారు. with Bible in their hand. వారి చేతిలో బైబిల్ పట్టుకొనే వస్తారు. But will all understand the Bible, the truth? మరి ప్రతి ఒక్కరు బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను గ్రహిస్తారా అంటే No. లేదు. Only the believer will understand. కేవలము విశ్వాసులు మాత్రమే గ్రహించగలరు. So that is what Jesus told. You and them means that's the difference. మరి మీరు మరి అదే రీతిగా వారు అని చెప్పిన మాటలో ఇదే అంతర్యమైనది. విశ్వాసులు అవిశ్వాసులు. So Bible is something which we need to believe. It's not just a book what you hold in your hand. మీ బైబిల్ అంటే ఏదో మీ చేతిలో పట్టుకున్న ఒక పుస్తకం కాదు, కానీ దాన్ని నమ్మగలగాలి. Very good example I took was 1 Peter 2:24. మరి చాలా మంచి ఉదాహరణ ఏంటంటే 1 పేతురు 1:24 2వ అధ్యాయం 24వ వచనం. By stripes we are healed. ఆయన పొందిన గాయాల ద్వారా మనం స్వస్థత పొందుకొని ఉన్నాం. It's not knowing the Bible verse. మరి దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోవాలని కాదు, You should be sensitive to the truth. కానీ వాక్యం అనే సత్యానికి మీరు చాలా సున్నిహితంగా ఉండగలగాలి. Sensitive means your heart should be tuned to the truth. మరి సున్నిహితంగా అంటే ఏంటంటే మీ హృదయము పరిశుద్ధాత్మ దేవునికి లేకపోతే ఆత్మీయ దేవునికి మీరు ట్యూన్ చేసేవారుగా ఉండాలి. Then you'll receive from the word. అలా చేసినప్పుడు మరి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించగలుగుతారు. Why don't we receive from the word? మరి దేవుని వాక్యం ద్వారా మనమే ఎందుకు పొందుకోకూడదు? That's what starting we had a prayer. అందుకని మనం ప్రారంభ దశలో ఒక ప్రార్థన చేశాం. This is my, మరి ఇది నా యొక్క లవ్ లెటర్. లవ్ లెటర్ పాస్టర్. this is my love letter. ఇది నా ప్రేమ లేఖ అయి ఉన్నది. I'll incline my ears, my eyes, my tongue, my mouth, everything to this. నా యొక్క మనసును లేకపోతే నా యొక్క చెవుని, నా యొక్క వినికిడి, నా యొక్క చూపును, నా నోరును, నా యొక్క ప్రతిదీ కూడా వాక్యానికి అమర్చుకుంటాను. I will not lead the life as I used to do earlier. మరి నా గతంలో జీవించినటువంటి జీవితాన్ని నేను జీవించను ఇక మీదట. I'll change my life each day as the Bible says. మరి వాక్యం చెప్పిన రీతిగా ప్రతిరోజు కూడా నా హృదయాన్ని నేను మార్చుకుంటా ఉంటాను. What does that mean? మరి దాని అర్థం ఏమయ్యింది? I'm sensitive to the truth. మరి వాక్యానికి మనము చాలా సున్నిహితంగా ఉన్నట్టే. I lead each day as the Bible says. మరి వాక్యము చెప్తాను. For me, the healing did happen the moment I heard the word. మరి వాక్యం ఎప్పుడైతే వింటానో అప్పుడే నా లోపల స్వస్థత అనేది జరిగిందండి. It took years for me to experience the healing. కానీ ఆ యొక్క స్వస్థత అనేది మాత్రము నా శరీరంలో జరగడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. I will tell about my testimony later. నా యొక్క సాక్ష్యాన్ని నేను మరలా వచ్చే సెషన్స్ లో దైవజనులు బోధిస్తారు. But very important is we should know the truth. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరి వాక్యం అనే సత్యాన్ని మనం గ్రహించడం. Even if you don't see the healing, you should believe that. మరి మీరు స్వస్థత చూడనప్పటికీ కూడా మీరు విశ్వసించగలగాలి. And you should stand on the truth. మరి ఆ యొక్క సత్యం మీద మరి మీరు నిలబడగలగాలి. What's the difference between truth and lie?
మరి అబద్ధము అదే రీతిగా సత్యానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటండి? సత్యము అబద్ధానికి ఉన్నటువంటి వ్యత్యాసం. సత్యం అంటే జీసస్, అబద్ధం అంటే సాతాన్. Pardon me? మరొకసారి చెప్పండి అక్క. సత్యం అంటే జీసస్ వస్తారు, అబద్ధం అంటే సాతాన్. So where do you find Jesus? మరి యేసుని మీరు ఎక్కడ కనుగొనగలరు? సత్యం అంటే వాక్యము. So you need to believe the word. మరి దేవుని వాక్యాన్ని మనము నమ్మగలగాలి, విశ్వసించగలగాలి. The deceiver comes and plays with our mind. ఎందుకంటే మరి అపవాది మన యొక్క మనసులతో మరవాడు ఆడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి. So our mind should be sensitive to the truth. కాబట్టి మన యొక్క మనసు కూడా దేవుని వాక్యానికి సున్నిహితంగా ఉండగలగాలి. You will understand when I take this parable. ఈ యొక్క మరి ఉపమానం బోధించినప్పుడు మీకు అర్థమవుతాయి కొన్ని విషయాలు. What's the portion? మరి ఏ యొక్క వచనాలు మనం ఆధారం చేసుకుంటున్నామండి? Matthew 13, 1 to 23. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుండి 23 వచనాలు. Or Mark 4, 1 to 20. మార్కు సువార్త 4వ అధ్యాయం 1 నుండి 20 వచనాలు. Or Luke 8, 4 to 15. మరి లూకా సువార్త 8వ అధ్యాయం 4 నుండి 15 వచనాలు. So we'll get into that. అందులో మనము ముందుకెళ్దాం. So in this, the sower is nothing but, who's the sower? మరి ఇక్కడ విత్తువాడు అంటే ఎవరండి? మనమే. Yeah, you are the sower. Praise God for that. Yeah. మనమే విత్తువాడు. So you have to sow the seed in your heart. మరి మీరు వాక్యాన్ని మీ లోపల మీరు విత్తుకోగలగాలి. Someone may share the truth. మరి ఎవరో మీకు వాక్యం సత్యాన్ని మీకు బోధించవచ్చు, అయినప్పటికీ కూడా A preacher may preach. మరి ప్రసంగికుడు ప్రసంగించవచ్చు. But unless we don't open our heart to the truth, we will not receive the word in our heart. ఆ యొక్క సత్యాన్ని బోధించినప్పటికీ కూడా మీ హృదయాల మీద తెరవలేనట్లయితే ఆ సత్యం మీ హృదయంలోకి వెళ్ళలేదు. So we have to decide to sow the seed in our heart. మరి మనము మన హృదయంలో వాక్యాన్ని విత్తుకోవాలా లేదా అనేది మన పైనే నిర్ణయం ఉంటుంది. So word is nothing but the seed. మరి వాక్యము అంటే ఏదో కాదు కానీ విత్తనంతో పోల్చబడింది. So I have taken the 3 words there. మరి ఇక్కడ 3 వచనాలు మరి ఆధారం చేసుకోగలిగే మనం. Which sister had told, seed and the word and Satan. అదే రీతిగా మరి సహోదరు చెప్పిన రీతిగా మరి విత్తనము, అదే రీతిగా సాతాను, అదే రీతిగా మరి హృదయం గురించి మాట్లాడారు. Seed is what? మరి విత్తనం అంటే ఏంటండి? వాక్యము. Vakyam is what? The word of God. వాక్యం అంటే దేవుని వాక్యం. దేవుడే. Okay, Mark 4:14. Can you read that? మార్కు సువార్త 4వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుతారా? విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు. Can you read again, sister? మరొకసారి చదువుతారా? విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. Means what? The sower sows the seed, the word. మరి విత్తువాడు వాక్యాన్ని విత్తుతాడు. Can you read Luke 8:11? మరి లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనం చదువుతారా ఒకసారి? ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. So I am not telling the seed is word of God. The Bible is telling that. మరి నేను చెప్పట్లేదండి, ఇది వాక్యము అంటే మరి విత్తనము అంటే వాక్యం అని నేను చెప్పట్లేదు కానీ బైబిలే చెప్తా ఉంది. Okay, the Bible is the seed. మరి దేవుని బైబిల్ లేకపోతే దేవుని వాక్యమే విత్తనం అయ్యింది. So when you sow the seed in your heart, మరి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మీలో విత్తుకుంటారో the sower
is what? మరి విత్తువాడు అంటే ఎవరు? Your heart is your heart, not my heart. మరి మీ హృదయం అంటే మీరే, కానీ నేను కాదు. So you need to sow the seed in your heart, not me sowing in your heart. మరి నేను మీ హృదయంలో విత్తలేను, కానీ మీరు మీ హృదయంలో విత్తుకోగలగాలి. You are able to understand what I am trying to tell. అర్థమవుతుందండి మా దాసన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? Can you read Psalms 138:2? మరి ఎవరైనా చదివి సహకరించండి. కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం 2వ వచనం. కీర్తనలు 138:2. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. So what is big? వర్డ్స్, వాక్యం. God's word is big. John 1:1-4. What is that? మరి యోహాను 1:1-4 వచనాలు ఏమని చెప్తున్నాయండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1-4 వచనాలు. ఆది యందు వాక్యము ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. Yeah. So who's that? మరి ఇక్కడ ఎవరండి? వాక్యం. Vacuum is nothing but Jesus. యేసు క్రీస్తు ప్రభుల వారు. వాక్యం అంటే ఎవరో కాదు, యేసు ప్రభు. So the Bible in your hand is not something new book which has come up now. మరి వాక్యం అంటే బైబిల్ మీ చేతులు ఏదో ఇప్పుడు వచ్చి పడ్డది అని దాని అర్థం కాదు. It was there from the beginning. మరి ఆది నుండి కూడా ఉంది. And it will continue till the end. అంతం వరకు కూడా ఉంటుంది. So it will not change. మరి అది మార్పు లేనిది. How many of you believe that? మరి ఎంతమంది విశ్వసిస్తున్నారు మీలో ఉన్నవారు? Praise God. నేను Can you read Hebrews 1:3? హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3 వచ్చి చదువుతారా? ఆయన దేవుని మహిమ యొక్కయు తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి అంతమైండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వచించు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. Who's that? ఎవరి గురించి ఈ మాటలు బోధించబడ్డాయి? యేసుక్రీస్తు ప్రభుల గురించి. He seated right to God the Father. మరి తండ్రి దేవునికి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నారు. He is above everything. మరి అన్నిటికంటే పై నామం కలిగినటువంటి వాడు. His name is above everything. మరి అన్ని నామముల కంటే కూడా పై నామం ఆయనది. Whose name is above everything? మరి అన్ని నామముల కంటే పై నామం ఎవరిదండి? యేసుక్రీస్తు ప్రభుల నామమే. యేసు నామం. And he seated right to God the Father. మరి ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. If we don't allow our heart or mind sensitive to the word, మరి దేవుని వాక్యానికి మీరు సున్నిహితంగా లేనట్లయితే, then we are sensitive to the five senses. మరి మీరు 5 ఇంద్రియ నిగ్రహాలకి మీరు సున్నిహితంగా మారిపోతారు. We'll allow that to dominate our life. అవి మన జీవితంలో ఆధిపత్యం చెలాయించడానికి అవకాశం ఇస్తాం. We go to church, we go for prayer meetings, but we don't experience the healing and all is because our heart is sensitive to the world. ఎందుకంటే మనం చాలా ప్రసంగాలు వింటా ఉంటాం,
చాలా సందర్భాల్లో మీటింగ్స్‌కి వెళ్తా ఉంటాం. కానీ ఆ స్వస్థతను దేవుడిచ్చే స్వస్థతను చూడలేకపోతున్నాం అంటే మన 5 ఇంద్రియాలు కూడా మరి ఈ యొక్క లోకానికెళ్ళి మరి మనసుకి కేంద్రీకరించబడ్డాయని అర్థం. So when I tell sower, you should keep you in mind. మరి విత్తువాడు అంటే మీ మనసులో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. The next word is ground. ఇంకో పదం ఏంటంటే నేల. Ground is what? మరి నేల అంటే ఏంటి? హృదయము. Hridayam. It's not somewhere outside. మరి నేల అంటే బయట ఉన్న నేల కాదండి, మన హృదయము. Our heart. మన హృదయము. Mark 4:15 ending. మార్కు సువార్త 4వ అధ్యాయం 15వ వచనం చివర్లో మనం చూస్తాం. చదువుతారా? మార్కు 4:15 చివరి వచనం. వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. From where? మరి వాక్యము సాతాను ఎక్కడి నుండి ఎత్తుకొని పోతాడు? హృదయంలో నుండి, అంటే మనలో ఉండకుండా. Yeah, our heart is a ground. ఎందుకంటే మన హృదయము నేల అయి ఉంటుంది కాబట్టి. So I'll ask you a question. Is a ground has its own power? మరి ఇప్పుడు చెప్పండి, మీ అందరికి ఒక ప్రశ్న. నేలకు తనంతట తాను శక్తి కలిగి ఉన్నదా? To multiply, to grow on its own. మరి తనంతట తాను విత్తడానికి లేకపోతే తనంతట తాను అభివృద్ధి చెందడానికి నేలకు అంత శక్తి ఉంటదా? ఉండదు సిస్టర్. Even if you have a good soil, మంచి నేల మీద కలిగినప్పటికీ కూడా, if you water the ground well, మీరు మంచి నీరు పోయలేనట్లయితే, if you have a good manure on that soil, ఆ యొక్క నేల మీద మీరు సేంద్రము వేయలేనట్లయితే, but if you don't put the seed, మీరు వాక్యము మీరు మంచి నీళ్లు పోసారు, సేద్యం చేశారు, అయినప్పటికీ కూడా విత్తనం విత్తలేదు అనుకోండి, will you have fruits? మరి మంచి ఫలాలు మీరు చూడగలుగుతారా? This is what Lord is telling here. ఈ విషయాల్ని మరి యేసు ప్రభువు వారు ఇక్కడ చెప్తా ఉన్నారు. Even you have a good soil. మరి మీకు మంచి నేల మీరు కలిగి ఉన్నారు. The soil means your heart. మరి నేల అంటే ఏంటి? మీ హృదయం. It's of no use. ఏమీ ఉపయోగం లేదండి. Unless the seed, that is nothing but the word of God, comes in the soil. మరి దేవుని వాక్యం మీ హృదయంలో లేకపోతే ఆ నేలలో పడలేనట్టయితే ఉపయోగం లేదు. You're able to understand that? అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది. You are the sower. You have to choose whether the word has to be sown in your heart. మరి మీరు విత్తువాడు కాబట్టి, విత్తేవారు కాబట్టి మీరు గమనించాలి, మీ హృదయంలో ఆ యొక్క విత్తనము నాటబడిందా లేదా అని మీరు గమనించాలి. We need to sow the word in our heart. మరి మీరు దేవుని వాక్యాన్ని మీ హృదయంలో విత్తుకోగలగాలి. Word in your heart will germinate. మరి అప్పుడు ఆ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యం అనేది మరి మొలకెత్తడం ప్రారంభించబడుతుంది. It will release its power. దాని యొక్క శక్తిని అది బయటికి కనపరచడం చూస్తూ ఉంటాం. Which is a variable? Variable means in Telugu, heart or the word, which is a variable? మరి హృదయము అదే రీతిగా వాక్యము, రెండిటికి వ్యత్యాసం ఏంటండి? అస్థిరమైంది ఏంటి? స్థిరము కానటువంటిది హృదయమా నేలనా? హృదయము. హృదయం. If your heart is sensitive to God's word, మీ హృదయము దేవుని వాక్యానికి ఒకవేళ సున్నిహితంగా ఉండగలిగినట్లయితే it will start bearing fruits. మంచి ఫలాలను ఫలించడం ప్రారంభిస్తుంది. But if you are not sensitive to the truth, but we are sensitive to the 5 senses, 5 లేకపోతే మీరు వాక్యానికి సత్యానికి మీరు సున్నిహితంగా లేకుండా
మరి 5 ఇంద్రియ నిగ్రహాలకు మరి మీరు సున్నితంగా ఉన్నట్లయితే we will not experience what the Bible is telling. మరి వాక్యము చెప్పే విషయాలు మీరు అనుభవించలేరండి. Bible tells that our sins are forgiven and we are sins are forgiven and we are forgiven. మనము బైబిల్ ఏమని చెప్తుందంటే మనం క్షమించబడ్డా, మన పాపాలు క్షమించబడ్డాయి, మనం స్వస్థపరచబడ్డామని బైబిల్ చెప్తా ఉంది. Do you believe that? మరి మీరు వాటిని నమ్ముతా ఉన్నారా? That's very important. Our heart should be sensitive to the word. మన హృదయాలు వాక్యానికి లేకపోతే దేవుని యొక్క పరిశుద్ధాత్మకి మనము సున్నితంగా ఉండగలగాలి. Now I'll come to seed. మరి ఇప్పుడు విత్తనం గురించి మనం ఆలోచన చేద్దాం. Seed is not a corruptible seed. మరి ఇక్కడ విత్తనం అంటే ఏదో క్షయమైనది కాదండి. It's uncorruptible seed. మరి ఇది అక్షయమైనటువంటి విత్తనం, బీజము. It's not like Adam's seed, మరి ఇది ఆదాము నుండి వచ్చినటువంటి బీజం కాదు, which is corruptible. మరి అదైతే ఆదాము నుండి వచ్చినటువంటి బీజం అయితే క్షయమైపోయింది. But we have the seed of Jesus in us, కానీ మనలో ఉన్నటువంటి బీజం ఎవరిదంటే క్రీస్తు ప్రభుల వారి యొక్క బీజమై ఉన్నది, which is incorruptible. మరి అది ఎప్పుడు కూడా అక్షయంగానే ఉంటుంది. Can you read John 1:1? మరి ఎవరైనా చదివి సహకరించండి. యోహాను సువార్త 1:1. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. So the seed, what I'm telling is nothing but the word of God, which was with the God the Father from the beginning. మరి వాక్యము అంటే ఏదో, విత్తనం అంటే ఏదో కాదు, కానీ దేవుని వాక్యం అది ఎప్పటి నుండో ఉన్నటువంటి వాక్యం గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. So that seed, or 1 Peter 1:23. మరి ఈ యొక్క వచనము 1 పేతురు 1:23 మనం చూస్తాం. You can read 20 to 24. మరి 20 నుండి 24 వచనాలు చదవచ్చండి మీరు. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నాయి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదరుల ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారయ్యండి. ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. So what will stand for long? What is that which will stand for long? వాడు వాక్యము ఉండేది ఏంటండి? It's uncorruptible. అది అక్షయమైనది. So when you have the word in you, మరి దేవుని వాక్యము మీలో ఉన్నట్లయితే, not in your hand alone, మీ చేతిలో కాదండి, in your heart, మీ హృదయంలో ఉన్నట్లయితే it will never be lost. అది ఎప్పుడు కూడా తొలగించబడలేదు. It will bear fruits. మంచి ఫలాలను ఫలిస్తారు మీరు. Third word is the wicked one or the bird. మరి ఇక్కడ 3వ పదం మనం చూస్తే లోకము అని మనం చూడొచ్చు. In this parable is Satan. మరి ఇక్కడ దుర్మార్గుడు ఎవరు అంటే, లోకము ఎవరంటే సాతానుడు. Mark 4:15, 17, 19. మరి మార్కు సువార్త 4:15 17, 19 మనం చూడొచ్చు. లోవ పక్కనున్న వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషంగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను
హింసైనను కలగగానే వారు అభ్యంతరపడుదురు. 17 వరకే సార్. 17 she read, now 19. ఓకే. ఇతరులు ముళ్ళ పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యం విందురు గాని వైహిక విచారములను, ధన మోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయట వలన అది నిష్ఫలమగును. So what is that? Who is coming and playing with the word? మరి దేవుని వాక్యంతో లేకపోతే విత్తబడిన వాక్యంతో ఎవరు ఇక్కడ ఆడుకుంటా ఉంటారండి? సాతాను. He comes and takes away the word from you. మరి మీలో ఉన్నటువంటి వాక్యాన్ని అపవాది దొంగలిస్తా ఉంటాడు. What is that word in you? మరి వాక్యం, మీలో ఉన్నటువంటి వాక్యం ఏ వాక్యం అయి ఉంది? How many of you have seen AK-47? AK-47 యొక్క గన్ను మీరు ఎంతమంది చూసారండి? How many of you watch films? ఎంతమంది ఈ సినిమాలు చూస్తారు? All are good people, no? మీరందరూ చాలా మంచి వారు కదండి. You don't watch films. మీరు సినిమాలు చూడరు. I'm a bad person, I watch movies. మరి నేనైతే చాలా చెడ్డవాడిని, నేనైతే సినిమాలు చూస్తాను. Correct? నిజమా అండి? నో పాస్టర్, చూడరు. Okay, AK-47, what I'm talking is the rifle. మరి ఇక్కడ AK-47 గన్ను గురించి దైవజనులు మాట్లాడుతా ఉన్నారు. That's nothing but a rifle what the Satan uses to take away the word from us. మరి అపవాది ఉపయోగించే పన్నాగం ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి వాక్యాన్ని దొంగలించడం. When you have the word in you, వాక్యము మీలో ఉన్నట్లయితే, you have the armor, you have AK-47 in you. మరి మీలో AK-47 లేకపోతే దేవుని యొక్క కవచాంగాన్ని మీరు ధరించుకున్నట్టు You will shoot off the Satan when he tries to play with you. మరి అపవాది మీతో ఆడుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు మీరు వెంటనే కాల్చి వేస్తారు. So you have to have the 3 words in your mind. ఈ యొక్క 3 మాటలు మీ యొక్క హృదయంలో ఉన్నాయా అండి? What are 3 words? ఈ 3 మాటలు ఏం గురించి? Sower, you are the sower. మరి విత్తువాడు అది ఎవరో కాదు, మనమే. Ground is your heart. మరి నేల అంటే మన హృదయము. And the bad wicked one is nothing but Satan. మరి దుర్మార్గుడు ఎవరు అంటే సాతానుడు. So what are the 3 words? ఆ యొక్క 3 మాటలు ఏంటంటే చెప్పండి ఎవరైనా? మంచి విత్తనం, మంచి నేల, దుర్మార్గమైన లోకం, సాతాను. I couldn't hear, sister. మంచి విత్తనము, మంచి లోకము. థర్డ్ వన్ దుర్మార్గమైన లోకం or సాతాను. Yeah, 3 words. Word is nothing but the seed. Heart is nothing but the field. The wild one is nothing but the Satan. మరి 3 మాటలు మనం చూస్తా ఉన్నాం. వర్డ్ లేకపోతే వాక్యము అని మనం చూసిన వాక్యం అంటే విత్తనము. అదే రీతిగా మరి నేల, హృదయం అంటే నేలతో మనం పోల్చబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. అదే రీతిగా మరి దుర్మార్గుడు అంటారో కాదు, అపవాది. Okay, the 3 words should be there in your mind. ఈ 3 మాటలు కూడా మీ హృదయంలో ఉండాలండి. The word is the seed of God. మరి వర్డ్ లేకపోతే విత్తనము, వాక్యము అంటే దేవుని విత్తనం అయ్యింది. And heart is nothing but your heart. మరి హృదయం అంటే మీ హృదయం. And the Satan comes to take away the word from you. మరి అపవాది వచ్చేది ఎందుకంటే మీలో ఉన్న వాక్యాన్ని దొంగలించడానికి. So Satan is not against you, but he's against the word in you.
మరి అపవాది మీకు విరోధి కాదండి. మీ హృదయంలో ఉన్న వాక్యానికి విరోధి. He is not afraid of you or your name or your fame. మరి మీకున్నటువంటి పేరును బట్టో, ప్రఖ్యాతలను బట్టో వాడు భయపడడు. కానీ మీలో But ఉన్న he is వాక్యం, afraid of the word in you. మరి మీలో ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి మీకు భయపడతాడు. So you should ensure that the word is in you. కాబట్టి మీరు వాక్యము మీలో ఉందా లేదా అని, భద్రంగా ఉందా లేదా అని చూసుకోవాలి. So with this in mind, we'll come to the parable. మరి ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకొని వాక్యంలో లేకపోతే ఉపమానంలోకి మనం వెళ్దాం. For the 4 soils. మరి 4 నెలల గురించి మనం చూద్దాం. So we'll see the first soil today. మరి మొదటి నెల గురించి ఒక దినం మనం చూద్దాం. Can you read the first soil, Matthew 13:19? మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం చదవండి ఎవరైనా. Or Mark 4:15. మార్కు సువార్త 4వ అధ్యాయం 15వ వచనమైనా చదవచ్చు. త్రోవ ప్రక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. So when you are reading this parable, you need to visualize what you are reading. ఈ యొక్క అంశాన్ని లేకపోతే ఈ యొక్క వచనాన్ని మీరు చదివినప్పుడు చాలా వెలుగుగా మీరు ఉండాలి. ఏం చదువుతున్నారు అనే విషయాన్ని మీరు గ్రహించగలగాలి. You should visualize that the farmer is carrying the seed in a bag. మీరు ఒక ఊహ చిత్రాన్ని మీరు వేసుకోవాలి. అదేంటంటే ఒక రైతు తన యొక్క బ్యాగులో తను కొన్ని విత్తనాలు పట్టుకొని వెళ్తా ఉన్నాడు. Why is he carrying the seed? ఎందుకు ఆ రైతు విత్తనాలు పట్టుకొని వెళ్తా ఉంటాడండి? భూమి మీద చల్లడానికి. To sow the seed. Yeah. So with this in mind, Christ is telling this parable. ఈ విషయాల్ని మీ మనసులో పెట్టుకొని యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారో ఒకసారి ఆలోచించేద్దాం. Okay, some seed falls on the wayside. మరి కొన్ని విత్తనాలు నేలకు పక్కన పడిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. So this is what Christ is trying to tell about the kingdom of God. మరి దేవుని రాజ్యం గురించి ఈ విషయాన్ని యేసు ప్రభువు వారు బోధించాలని ఇష్టపడతా ఉన్నారు. So when you understand this parable, you will understand how the kingdom of God works. ఈ యొక్క ఉపమానం మీరు అర్థం చేసుకోగలిగినట్లయితే దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా మీరు గ్రహించగలుగుతారు. Roadside means what? మరి తో పక్కన అంటే ఏంటండి? I am telling you all to visualize. మరి దైవజనం చెప్తున్న మాట ఏంటంటే మీరందరూ కూడా ఊహించాలి. తో పక్కన అంటే ఏంటి? It's a place which is commonly used by people to walk up and down. చూడండి, తో పక్కన అంటే ఈ త్రోవను ఎందుకు ఉపయోగపడతారంటే ప్రజలు తాము అటు ఇటు నడుచుకొని వెళ్ళడానికి ఉపయోగిస్తూ ఉంటారు. Will anyone manure that place? మరి ఆ ప్రాంతంలో ఈ తో పక్కన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎవరైనా ఎరువు వేస్తారండి? Will you water that place? అక్కడ మీరు నీరు కూడా పోస్తారా అండి? పోయారు. So I am telling you to visualize what I am trying to tell. అందుకని దైవజనులు చెప్తున్నటువంటి విషయాల్ని మీరు ఊహించండి. ఊహిస్తే మీకు అర్థమవుతుంది సులువుగా. Not only I who tell what is that, what Lord Jesus Christ told and what our leader Andrew Womack told to us. మరి నేనేదో చెప్తున్నానని కాదు, కానీ యేసు ప్రభువు వారు ఏం చెప్పారు లేకపోతే ఆండ్రూ వోమాక్ గారు ఏం చెప్పారు అనే విషయాన్ని ఊహించగలగాలి. So this is very important, we should understand. మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం అందరూ గ్రహించగలగాలి. Wayside means what? మరి త్రోవ పక్కన అంటే ఏంటండి? A place which is commonly used by people. మరి ఈ స్థలాన్ని మరి ప్రజలు అటు ఇటు తిరగడానికి ఉపయోగిస్తా ఉంటారు. People won't manure that place. మరి ఆ ప్రాంతంలో సేద్యం చేయడానికి అవకాశం ఉండదు. So what happens? మరి ఏం జరుగుతుందండి అలా ఉంటే? From the bag, suppose the seed falls down. చూడండి, మీరు ఊహించండి, మీ బ్యాగ్ లో నుండి లేకపోతే రైతు యొక్క బ్యాగ్ లో నుండి కొన్ని విత్తనాలు పడిపోయాయి అనుకోండి తో పక్కన. It's fallen on the wayside.
మరి అది ఎక్కడ పడిందంటే త్రోవ పక్కన పడినట్టుగా చూస్తా ఉన్నాం. So will the root is formed? మరి అది వేరు కలిగి ఫలించగలుగుతుందా? ఫలించదు. So what happens? The bird can come and easily take it away. మరి ఏం జరుగుతుంది? దేవుని యొక్క వాక్యము వస్తుంది కానీ సులువుగా తొలగించబడతా ఉంది హృదయంలో. Are you able to understand what I'm trying to tell? అర్థమవుతుందండి దైవజనులు ఏం చెప్పాలనుకుంటున్నారో? త్రోవ పక్కన పడిన విత్తనము అది మొలచదు, ఎందుకంటే నీరు లేనందున అది మొలకెత్తదు. Praise God. An evangelist or a preacher can teach a word. చూడండి, ప్రసంగికుడు లేకపోతే బోధకుడు బోధించవచ్చు. But if a person is on the wayside, మరి ఆ వ్యక్తి త్రో పక్కన ఉన్నట్లయితే, wayside means what? త్రో పక్కన అంటే ఏంటి? His ear, his heart is not to the word. మరి తన యొక్క చెవులు, తన వినికిడి శక్తి, అదే రీతిగా తన హృదయము అక్కడ లేదు అని అర్థం. So it will never come to his heart. తన హృదయంలోకి తను ఎప్పుడు కూడా రాలేదు. He might have seen or he might have heard Alex sharing. దేవుని వాక్యాన్ని మరి అలెక్స్ గారు బోధిస్తున్న విషయాన్ని వినొచ్చు అయినప్పటికీ, but it will not come to his heart. అది తన హృదయంలోకి రాలేదండి. Wait one second. Oh, it went down so much, huh? Oh God. So if the seed is not formed in the heart, మరి దేవుని వాక్యము లేకపోతే ఆ యొక్క విత్తనం హృదయంలో లేనట్లయితే Satan can easily take it away. మరి అపవాది చాలా సులువుగా తీసుకోగలుగుతాడు. Before the seed is formed in the heart, మరి ఆ యొక్క నేల మీద ఆ యొక్క బీజం పడిన వెంటనే, seed is nothing but the word of God. మరి విత్తనం అంటే ఏదో కాదు, దేవుని వాక్యం. Mark 4:15 ending, can you read? మార్కు సువార్త 4:15 చివరి లైన్ ని మీరు ఎవరైనా చదవండి. వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యంను ఎత్తుకొని పోవును. What does Satan take away? Satan takes away the word from the heart. మరి అపవాది మన హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని దొంగలిస్తాడు. So that it will not terminate. మరి అలా చేయడం ద్వారా దేవుని వాక్యం మనలో ఫలించలేదు. Can you read Hebrews 4:12? మరి ఎవరైనా చదువుతారా? మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మను కీళ్లను మూలుగులను విభజించినంత మటుకు దురుచు హృదయం యొక్క తలంపులను ఆలోచన శోధించుచున్నది. So the word is good. మరి దేవుని వాక్యము శ్రేష్టమైంది. It is a double-edged sword. అది రెండంచులు కలిగినటువంటి వాడిగల ఖడ్గం. But what is variable? మరి ఇక్కడ మరి అటు ఇటు అస్థిరమైన ఏది? హృదయం యొక్క తలంపులు. Or heart. మన యొక్క హృదయము. Can you read Luke 8:12? ఎవరైనా లూకా సువార్త 8:12 చదవండి. లూకా 8:12. త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యమును ఎత్తుకొని పోవును. So what they will do first? What they will do? మరి మొట్టమొదటిగా వారు చేసే విషయాలు ఏంటండి?
నమ్మి రక్షణ నమ్మి పొందరు. రక్షణ పొందకుండా ఉన్నారు. They'll repent and they'll be saved. మరి వారు పశ్చాత్తాప పడతారు, రక్షింపబడతారు. So Satan ensures that the person will not repent and he'll be saved. మరి అపవాది తెలుసు మరి పశ్చాత్తాప పడలేనట్లయితే వారు రక్షింపబడలేరని. So he'll take away the word from us. కాబట్టి అపవాది మన నుండి వాక్యాన్ని తీసేయాలని ప్రయత్నం చేస్తా ఉంటాడు. Can you read Romans 2:4? మరి రోమిలకు రాష్ట్ర పత్రిక 2:4 చదువుతారా? సిస్టర్ రెఫరెన్స్ మళ్ళీ ఒకసారి. రోమిలకు రాష్ట్ర పత్రిక 2:4. దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? What does Romans 2:4 tells? రోమిలకు రాసిన పత్రిక 2:4 ఏం బోధిస్తుందండి? Now you all are supposed to be the not only readers of the word, but you have to explain the word. మీరు కేవలం వాక్యాన్ని వినేవారిగా మాత్రమే ఉండకూడదు, కానీ వాక్యాన్ని మీరు బోధించేవారిగా కూడా ఉండాలి. So we should come to the place where we are not just reading it, but we should be explaining that also. మరి కేవలం ఏదో వాక్యాన్ని వినేవారిగా మనం ఉండకూడదు, కానీ దాన్ని కనీసం బోధించేవారిగా మనం ఉండాలి. Not much, but it is little. మరి మొత్తము సంపూర్ణంగా బోధించమని కాదు, కానీ మరి కనీసం కొద్దిగైనా బోధించగలగాలి. So when we have that desire, then we'll grow in the word. ఎప్పుడైతే మనం ఆశ కలిగి ఉంటామో మనం దేవుని వాక్యంలో మనం ఎదగలుగుతాం. I did not become teacher overnight. మరి ఏదో ఒక్క రోజున నేను మరి ఉపాధ్యాయునిగా నేను మార్చబడలేదు. But my heart was to learn, and then I grew in the word. మరి నేను ఎప్పుడైతే నా యొక్క వాక్యాన్ని విన్నానో అప్పుడు నేను గ్రహించగలిగాను, ఎదిగాను. And my heart was to teach others to understand the truth. నా యొక్క హృదయము గ్రహించిన విషయాల్ని ఇతరులకు బోధించడం ద్వారా నేను అయ్యాను. I want you all to have that kind of heart. మరి ఆ హృదయాన్ని మీరు కలిగి ఉండాలని నేను ఆశపడతా ఉన్నాను. Satan will ensure that the word will not get germinated in your heart. మరి అపవాది ఏం చేస్తారంటే మీలో వాక్యము విత్తబడ్డ తర్వాత అది మొలకెత్తడం వాడికి ఇష్టం ఉండదు. I'll give very good example. చాలా మంచి ఉదాహరణ నేను ఇస్తానండి. Suppose you are a passerby. సారీ పాస్టర్ గారు. Suppose you are a person who is just going away from that meeting. మీరు ఒకవేళ ఆ ఉదాహరణకు అనుకుందాం, ఆ యొక్క మీటింగ్ నుండి మరి నడుచుకుంటూ వెళ్ళిపోయారు అనుకుందాం. That time a very good film songs goes on the mic. మీ మనసులో ఒక మంచి సినిమా పాట మెదులుతా ఉంది అనుకుందాం. So our mind goes where? మన మనసు ఎక్కడికి వెళ్తాదండి? To the message or to the song? అక్కడ ఉన్నటువంటి వాక్యం మనం వినాలని ఇష్టపడతామా, లేకపోతే ఆ యొక్క పాటల్ని మనం వినాలని ఇష్టపడతామా? పాట మీదకే మనసు పోతుంది సిస్టర్. Yeah, part. Praise God. Yeah. In the same way, when you're walking, if you have the thoughts of your family or your issues of the family in your mind, అదే రీతిగా మీరు నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు, మీ మనసులో మీ యొక్క కుటుంబంలో ఉన్న సమస్యల మీద మనసు పెట్టారనుకున్నాం. so what will trouble you? Whether the things of the that's in your mind or what the preacher is sharing. మరి మీ మనసులో ఉన్నటువంటి సమస్యల మీద మీరు దృష్టి పెడతారా, లేకపోతే వాక్యాన్ని బోధిస్తున్నటువంటి ఆ యొక్క బోధకుడి మీద దృష్టి పెడతారండి? సమస్యల మీదే మనసు ఉండిపోతుంది. Yeah. Now, sister, if suppose you are a young girl. ఉదాహరణకి ఒక మీరు యవనస్తురాలై ఉన్నారనుకుందాం. You are not married. మీకు వివాహం కూడా అవ్వలేదు అనుకుందాం. A young bachelor is going from that road. ఒక మంచి యవనస్తుడు మీ కళ్ళ ముందు రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకుందాం. Or for a boy, a girl is walking.
లేకపోతే ఒక ఉదాహరణకు ఒక స్త్రీ మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనుకుందాం. Our mind gets deviated to seeing the other person. మరి మన మనసు ఆ యొక్క వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని చూడడానికి మనం ఇష్టపడడానికి ఉంటాం. Very important truth we should understand. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గ్రహించగలగాలి. Satan is not clever. మరి అపవాది ఏదో తెలియగలిగిన వ్యక్తి కాదండి. But he's a cunning person. కానీ వాడు మోసగించేవాడు. He's not clever, but he's a cunning. వాడు జ్ఞానం కలిగినటువంటి వాడు కాదు, కానీ మోసగించేవాడు. He will ensure that the word of God will never come to our heart. మరి దేవుని వాక్యం మన హృదయంలోకి రావద్దని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. So he will try to play with these kind of things. మరి ఈ విషయాల ద్వారా మనతో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. When your mind goes to hear the word of God, మీ యొక్క మనసు ఎప్పుడైతే దేవుని వాక్యం విందామని వెళ్తుందో, a good film song or a beautiful person walks in front of you. ఆ సమయంలో ఒక సినిమా పాటనో లేకపోతే మంచి అందమైనటువంటి స్త్రీ ఉంటాడు. So that our mind get deviated. మరి అలా జరగడం ద్వారా జరిగే విషయాలు ఏంటంటే మన మనసు వేరే దాని మీద దృష్టి వెళ్ళిపోతా ఉంటది. So that we'll not hear the word, but we'll start seeing the things of the world. ఆ సమయంలో మనము వాక్యం మీద దృష్టి పెట్టాం, కానీ లోకంలో ఏం జరుగుతుందా అని మనం దృష్టి పెడతా ఉంటాం. So the word will never come to our heart. అలా చేయడం ద్వారా దేవుని వాక్యం ఎప్పుడు కూడా మన హృదయంలోకి మనం స్వీకరించలేము. That's why I tell not here, but in other meetings when I come, I will tell them to keep the mobile silent. అందుకని దైవజనులు ప్రతిసారి ఏదైనా మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు చెప్పే విషయాలు ఏంటంటే, మీ యొక్క మొబైల్స్ ని, సెల్ ఫోన్లని స్విచ్ ఆఫ్ లో పెట్టమని, సైలెంట్ లో పెట్టమని చెప్తారు. You don't worry about your family issues. మీరు మీ కుటుంబ సమస్యలను బట్టి మీరు మరి ఆందోళన చెందాల్సిన అవసరము లేదు. Because can you read 1 John 4:4? ఎందుకంటే ఒకసారి చదువుదాము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాము. మొదటి యోహాను రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్న పిల్లలారా, మీరే దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. Who's in you? మీలో ఎవరున్నారండి? జీసస్ లోకముని జయించిన వాడు యేసుక్రీస్తు. Is he bigger and mightier than the things of the world? మరి లోకంలో ఉన్న వారి కంటే కూడా గొప్పవాడా, శక్తివంతుడా? Yes sir. Then will you not take care of the issues of your life? మరి ఆయన మరి మీ యొక్క సమస్యని మరి తీసుకోగలుగుతాడా? తీరుస్తారు. Do you believe that? Do you believe that? మీరు విశ్వసించగలుగుతున్నారా? Yes sir. Amen, amen. Okay. So where your mind should be? మరి మీ మనసు దేని మీద దృష్టి పెట్టాలి? దేవుని వాక్యం యందు, దేవుని యందు. To the word. Yeah. దేవుని వాక్యం పైన. Okay, you should know that God has a special plan for your life. మీకు తెలుసు దేవుడికి మీ పైన ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడని. He loves you more than anything else. ఆయన మీకు ఉన్న సమస్తం కంటే కూడా మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాడు. He wants your full attention. మీ యొక్క సంపూర్ణమైనటువంటి దృష్టి ఆయన మీద ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. So that the word will germinate in your life. మరి అలా చేయడం ద్వారా దేవుని యొక్క వాక్యము మీలో ఫలించడం ప్రారంభిస్తూ ఉంటారు. Are you able to understand what here Christ was trying to tell about the first soil? మరి యేసుక్రీస్తు ప్రభువారు మొదటి నేల గురించి ఏం బోధించాలని మీరు గ్రహించగలుగుతున్నారండి? If I do not know this example is right for you, but do you have TV at your house? మరి ఒక ఉదాహరణ సరైనదో కాదో తెలియదు, కానీ మీ గృహంలో మరి టీవీ ఉందా అండి ఎవరికైనా? See, all are silent.
Okay, do you watch movies or cricket? Boys, do you watch cricket or any sports in the TV? మరి ఎవరైనా మరి క్రికెట్ చూసే వాళ్ళు ఉన్నారా అండి? Sister has raised and praise God. Yeah. So if anyone calls you on your phone that time, will you take the phone or you'll be seriously watching the match? ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, ఫోన్ చేసినప్పుడు మీరు ఫోన్ మాట్లాడతారా ఆ సమయంలో? లేకపోతే మ్యాచ్‌ని చూస్తా ఉంటారా? ఫోన్ మాట్లాడతా సిస్టర్. Phone మాట్లాడతారు. Oh. So you are ready to give up the match? మరి మ్యాచ్ Yes, పోయినా Pastor. చూడకపోయినా పర్లేదు అనుకుంటారా? ఎస్ ఫస్ట్. Oh, very good, very good. Okay, my example may not be right for you, sister. But if you are interested in a match, మీరు ఒకవేళ ఆ యొక్క క్రికెట్ మీద చాలా ఆసక్తి కలిగి ఉన్నారనుకోండి, suppose ఉదాహరణకి India Pakistan are playing cricket match. మరి ఇండియా పాకిస్తాన్ మరి క్రికెట్ మ్యాచ్ ఆడుతా ఉన్నారనుకుందాం. Last over, మరి లాస్ట్ ఓవర్ ఉంది. and that time if any phone rings, మరి ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, sister will not ఇచ్చేయండి take the పాస్టర్ phone గారు. ఇచ్చేయండి పాస్టర్ గారు. ఫోన్ because you ఇచ్చేయండి. don't want to miss the entertainment. మీరు ఆ యొక్క చివరి ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క ఆనందాన్ని లేకపోతే ఆ విషయాల్ని మీరు మిస్ అవ్వాలని ఇష్టపడరు. This is what Lord was trying to tell here. ఈ విషయాన్ని మరి యేసు ప్రభువు వారు మనకు బోధించాలని ఇష్టపడతా ఉన్నారు. The heart should be ready to receive the word. మరి మన హృదయము దేవుని వాక్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా If you are ఉండాలి. ready, you will pass from the first soil to the second, third, fourth soil. మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మొదటి నేల నుండి 2, 3, 4 కూడా మీరు But pity is మరి జాలికరమైనటువంటి విషయం ఏంటంటే more than 5 to 10% in the church. సంఘంలో 5 నుండి 10% ప్రజలు ఎలా ఉంటారంటే whose heart is in the wayside. మరి వారి హృదయాలు ఎలా ఉంటాయంటే తో పక్కన ఉన్నటువంటి నేల వలె ఉంటాయి. So that the seed will never go to their heart. అందుకని దేవుని వాక్యం వారి హృదయంలోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. They are never threat to Satan. మరి అపవాదిని ఎప్పుడు వారు తృణీకరించే వారుగా ఉండరు. But these people are never part of kingdom of God. దేవుని రాజ్యం గురించి వారు ఎప్పుడూ కూడా మాట్లాడరు. Satan uses this kind of people. మరి అపవాది ఇలాంటి ప్రజల్ని ఇలాంటి మనుషుల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. So that these people will be hindrance in the church. మరి ఇలా చేయడం ద్వారా సంఘానికి వీరే అడ్డుబండగా ఉంటారు. For example, you can find in your church. మరి ఇలాంటి విశ్వాసులు మీ సంఘంలో మీరు చూడొచ్చండి. Gossip, do you find in your church? ఈ యొక్క సంఘంలో సనుగుడు ఈ యొక్క పదాన్ని మీరు వింటా ఉంటారా? Careless talks in the church. అనవసరమైనటువంటి ముచ్చట్లు వింటారా? వింటాను సిస్టర్. Yeah, you should understand that it is not that person, but Satan is using that kind of person. మరి అలా కబుర్లు పెట్టుకుంటున్నారు, ముచ్చట్లు పెట్టుకుంటున్నారంటే వాళ్ళ తప్పు కాదు, కానీ వారిలో ఉన్నటువంటి అపవాది అలా చేయిస్తా ఉన్నాడు. So that the word will not go into your heart. మరి అలా చేయడం ద్వారా దేవుని వాక్యం వారి హృదయంలోనికి వెళ్ళదు కాబట్టి. So we should take care of that kind of people. అలాంటి ప్రజలను బట్టి మనం చాలా జాగ్రత్త వహించాలి. Who are in the wayside. మరి ఎవరైతే ద్రోవ పక్కన ఉంటారో, that means whose heart the word will never go in. అంటే ఎవరికి హృదయంలో అయితే దేవుని వాక్యము వెళ్ళదో, we should take care of that kind of people. అలాంటి ప్రజలను బట్టి మనం జాగ్రత్త వహించే వారిగా ఉండాలి. Sister has left. Okay, Monica. Okay, 6:30. 6:40. Okay, I'll stop. Yeah, second soil, third soil we'll take next week. మరి రెండవ నెల గురించి 3 ఆ నెలల గురించి మా దైవజనులు రానున్న తరగతిలో బోధిస్తారు. Okay, you can pray and we can close. Sister Brighty, you can pray. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా శివాధిపతి వినేశ్వరం వందనాలు ప్రభు. ఉదయకాల సమయంలో ప్రభు మీరు శ్రేష్టమైన సన్నిధిలో మీరు వెల్లడి చేసిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం తండ్రి. ప్రభువానికి వందనాలు. ఈ యొక్క వాక్యం ఉన్నటువంటి శక్తిని గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం తండ్రి. యజమాని స్వస్థత, క్షమాపణ రెండు కూడా పరస్పర సంబంధమైన మీరు మాట్లాడారు. క్షమించిన ఎడల మేము స్వస్థతను చూడగలుగుతాం.
మేము స్వస్థతను చూడాలంటే క్షమించగలగాలని మీరు మాట్లాడారు. మీకు వందనాలు ప్రభా. మా యొక్క తీసుకురాకోకుండా ప్రభా వాక్యంకి పరిశుద్ధాత్మ దేవ మీకు స్థానం ఇచ్చేవారుగా, మీకు ఆధిపత్యాన్ని ఇచ్చేవారుగా ఉన్నట్టుగా సహాయం చేయండి. లోకంలో డాక్టర్స్ ఇచ్చే రిపోర్ట్స్ మీద మనసు పెట్టుకోకుండా అయ్యా మీ మీద మేము మనసు పెట్టేవారు ఉన్నట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తా ఉంటున్నాం. తన మంచి నేలలో పడ్డ విత్తనం వల్ల మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా. వాక్యాన్ని అనునిత్యము మా హృదయంలో విత్తుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మా నేలను ఎప్పుడు సేద్యం చేసుకుంటూ పరిశుద్ధాత్మదేవ అపవాదికి మేము చోటు ఇవ్వకోకుండా అయ్యా తండ్రి ప్రభా ఎప్పుడు నా ప్రభా సిద్ధ మనసు కలిగి ప్రభా విత్తనాన్ని విత్తుకునే సిద్ధ మనసు కలిగి ఉంటున్నట్టుగా సహాయం చేయండి. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడని మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు. అటు రీతిగా ఉన్నట్టుగా అటు రీతిగా జీవించినట్టుగా కావాల్సిన కృపను మీరు మాకు దయచేయండి అయ్యా ప్రభా. టీం మెంబర్స్ అందరినీ మీ నామంలో దీవిస్తున్నాం. వారి ఫ్యామిలీస్, వారు చేసిన ఉద్యోగాలు, వారు చేసిన పరిచర్యలు, అయ్యా వారు చేసినటువంటి జాబ్స్ అన్నిట్లో మీరు సహాయం చేయండి. చదువులో కృప చూపెట్టండి. మీరు ఇంకా ఆశీర్వదించి అభివృద్ధిలోకి నడిపించండి. వాక్యం ద్వారా దినదినమో మమ్మల్ని పూజిస్తున్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా ప్రత్యేకంగా దైవజనాన్ని బట్టి వారు చేసిన ప్రసంగాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థించి అడివేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అనుగాక